హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు కలుస్తున్నాం అనుకున్నాను కదా. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపించడానికి వచ్చాను అనమాట. అదేంటంటే కర్ణాటక స్టైల్ రెసిపీ అనమాట. అరవైకాయ ఉప్పిట్టు, అదే తెలుగులో ఉప్మా అంటారు కదా, అది. ఇవి అరవైకాయలు. నేను దీంతో మీకు ఆల్రెడీ 2 రెసిపీస్ చేసి చూపించాను. వీటి పైన స్కిన్ తీసేసుకోవాలండి. స్కిన్ తీసుకోవాలంటే హాట్ వాటర్లో వేసేద్దాం, చాలా తొందరగా వచ్చేస్తాయి బయటికి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దాంట్లో ఒక స్మాల్ గిన్నె ఒకటి పెట్టేసాను. దాంట్లో వాటర్ వేసేసాను. ఆ వాటర్ కొంచెం బాయిల్ అయినప్పుడు ఈ అరవైకాయలు వేసుకుందాము. ఒక ఫ్యూ మినిట్స్ ఉంటే చాలన్నమాట. ఇవి వాటర్లో ఈజీగా వచ్చేస్తుంది స్కిన్. తీసేసిన తర్వాత ఇంక ఉప్మా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు వాటర్ బాయిల్ అయిపోతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం ఈ అరవైకాయలు వేసుకుందాము. జస్ట్ ఫ్యూ మినిట్స్ ఉంటే చాలు. ఇవి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్కిన్ తీసేస్తానండి, చూసారు కదా. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకుని దాన్ని వేడి చేసుకొని ఉప్మా రెడీ చేసేసుకుందాము. ఇందులో గీ వేస్తున్నాను. ఉప్మాకి ఎప్పుడు కూడా నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది కదా. గీ వేస్తున్నానండి. తర్వాత ఇంకా నార్మల్గా మనం ఎలా పోపు వేసుకుంటామో అంత అన్నీ వేసేసుకుందాము. నెయ్యి వేడెక్కిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నేను చెన్నదాల్, ఓస్దాల్, మస్టర్డ్ సీడ్స్, క్యూమన్ సీడ్స్ అండ్ కాజు వేసాను. నెయ్యి వేసి కాజు వేసి ఉప్మా చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేస్ట్ చేసుకొని తర్వాత మనం గ్రీన్ చిల్లీ అండ్ జింజర్ వేసుకుందాము, కరివేపాకును. కదా ఫ్రెండ్స్, ఇది లైట్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లో నేను జింజర్ అండ్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ వేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై చేస్తున్నాము, ఎందుకంటే పచ్చి వాసన ఫ్రై చేస్తున్నాము. నేను ఇంకా ఇందులో ఏ వెజిటబుల్స్ యాడ్ చేయట్లేదండి. మామూలుగా వెజిటబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు. నాకేంటంటే యాక్చువల్లీ ఈ అరవైకాయ ఫ్లేవర్ కావాలని చెప్పి ఓన్లీ అరవైకాయస్ మాత్రమే వేస్తున్నాను. ఇంకా ఏమీ వెజిటబుల్స్ ఆనియన్స్ వేయట్లేదు. మీకు కనుక కావాలి అంటే మీరు వేసుకొని చేసుకోవచ్చు అది. ఇప్పుడు దీంట్లో నేను వాటర్ వేస్తున్నాను. నేను 2 గ్లాసెస్ వాటర్ వేసానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే వాటర్లో తొందరగా అది బాయిల్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం క్లీన్ చేసుకున్న అరవైకాయలు ఉన్నాయి కదా, అది వేసేసుకుందాము. వేసేసుకుని అది కూడా బాగా ఫుల్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇంక ఉప్మా రవ్వ యాడ్ చేసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బాయిల్ అవుతుంది. ఇది బాయిల్ అయిన తర్వాత మనం ఉప్మా రవ్వ వేసుకుందాము. మనం ఇంట్లోనే కొంచెం స్పెషల్ డిషెస్ చేస్తూ వెరైటీ ట్రై చేస్తూ ఉంటే రెస్టారెంట్లకు వెళ్ళని అవసరమే ఉండదు కదా. మేమైతే చాలా తక్కువ వెళ్తామండి రెస్టారెంట్కి, ఎందుకంటే నేనే ఇంట్లో బోల్డెన్ వెరైటీలు చేస్తాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు బయట అవుట్ సైడ్ ఫుడ్కి వెళ్ళడానికి. బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో ఉప్మా రవ్వ యాడ్ చేస్తున్నాను. నేను ఆర్గానిక్ గోధుమ రవ్వ వేస్తున్నానండి, వీట్ రవ్వ. కావాలంటే మీరు సూజీ కూడా చేసుకోవచ్చు. రవ్వ వేసేసిన తర్వాత ఒకసారి ఇలా తిప్పేసి లిడ్ పెట్టేస్తే నీట్గా మగ్గిపోతుంది అన్నమాట. వాటర్ అంతా లిడ్ పెట్టేద్దాము. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇది. ఇంకొంచెం దగ్గర పడితే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాము. ఈ అరవైకాయలు తింటుంటే ఎంత టేస్టీగా ఉంటాయో, క్లీన్ చేయడం మాత్రం అబ్బా ఎంత కష్టమో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం మగ్గిపోయిందండి, దగ్గర అయిపోయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీకు కావాలంటే కోకోనట్ కూడా యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాము. Karnataka style Avarekai Uppittu ready to serve. Thanks for watching the video. Please subscribe my channel, like and provide your comments. Thank you. Bye bye. Have a good day. Every week Tuesday we publish cooking videos. Every week Friday we publish cooking videos. Every week Sunday we publish cooking videos.